Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. Ha ha ha. నాన్న కథ చెప్పవా? అబ్బా నాకు చాలా పని ఉంది, నువ్వు వెళ్ళి అమ్మని అడుగమ్మా. అమ్మా కథ చెప్పవా? నాన్నకు చెప్పమంటే చెప్పడం లేదు. అవునా, ఏదో పని ఉందన్నాడా? అవునమ్మా. నాకు తెలుసు, ఎప్పుడూ ఇంతే. సీఎం కూడా ఇంత బిజీగా ఉండడు. నాకు వంటింట్లో పని ఉందమ్మా, నువ్వు వెళ్ళి మీ నాన్నమ్మను అడుగుపో తల్లి. మీరిద్దరు ఎప్పుడు ఇంతే, కథ చెప్పరు, పాట పాడరు. అసలు నేనేం అడిగినా పని ఉంది అని అంటారు. నానమ్మ కథ చెప్పవా? నిన్నటిలాగానే. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, పద అలా ఫ్యాక్టరీకి వెళ్ళి చెప్పుకుందాం పదమ్మా. ఏంటే ఏదో పాచిపోయిన వాసన వస్తుంది? ఏమీ లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువ ఎందుకు చేసావే? మీకోసమే, తిని బలుస్తావని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. ఇది ఒక పెద్ద కోతి. నీకు పగులుద్ది మూతి. అబ్బో, అయినా ఇంత చేసి పడేసే బదులు ఆ ముసలిదానికి పెడితే పోలా? అత్తయ్యా, ఓ అత్తయ్య, మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మా ప్రభా, ఇది పాచిపోయిందమ్మా, తినలేను. పాచిపోయిందా? మీకోసమని వేడివేడిగా జీడిపప్పులు వేసుకొని తెమ్మంటావా ఏంటి? పాచిపోయిందంట, పాచిపోయింది. అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, పెట్టి తిను, లేదా ఒక మూలన పడి ఉండు. ఏమండి, ఈ ఇంట్లో అయితే నేను చాకిరీ చేయలేనండి. నీకు ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం కావాలండి? మీరు పొద్దుననగా ఆఫీస్కు పోతారు, పాప స్కూల్కి పోతుంది. మీరు వచ్చేంత వరకు ఆ ముసలిదానికి సేవ చేస్తూ ఉండాలి. అంత గొప్ప సేవలు ఏం చేశావే? ఏం చేశానో చెప్పాలా ఏంటి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరా? సరే, నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఈ ఇంట్లో నేనన్నా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి. ఇప్పుడే చెప్పండి. ఆమె ఈ వయసులో ఎక్కడికి పోతుంది? ఎక్కడికైనా పంపండి, ఆ ముసలిది మాత్రం ఈ ఇంట్లో వద్దు. ప్రతి ఊళ్ళో ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, ఏదో ఒక చోట చేర్చండి. వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి. చేస్తున్నా. హలో, తిరుపతి వృద్ధాశ్రమాలండి. ఒక ముసలావిడ ఉంది, చేర్పించుకుంటారా? నేను వాళ్ళ కొడుకునేనండి, రేపు రమ్మంటారా? నేను వాళ్ళ కొడుకునేనండి, అనాథలు మాత్రమే చేర్పించుకుంటారా? సరేనండి. ఏమే, వాళ్ళు అనాథలు మాత్రమే చేర్పించుకుంటారంట. అనాథ అని చెప్పండి, వేరే ఊరికి ఫోన్ చేయండి. చేస్తున్నాలే. హలో, చిత్తూరు వృద్ధాశ్రమాలండి. ఒక ముసలిది ఉంది, చేర్పించుకుంటారా? ఆమెకి ఎవరే లేరండి, రమ్మంటారా? సరేనండి. ఇవాళే వస్తున్నామని చెప్పండి. ఏం చెప్పాలో చేత కాదు. చీచి. ఏమిటి నాన్నమ్మని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? నీకెందుకే, నోరు మూసుకొని వెళ్ళి చదువుకోపో. అమ్మా, నువ్వు కాస్త ఆగమ్మా. చెప్పు నాన్నమ్మను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? ఏమీ లేదమ్మా, నాన్నమ్మకు వయసు ఎక్కువ అయిపోయింది కదా, అందుకనేసి వృద్ధాశ్రమానికి ఫోన్ చేస్తున్నా. అవునా? ఆ నెంబర్ నాకు కూడా ఇవ్వు నాన్న. మీరు ముసలి వాళ్ళైనాక మిమ్మల్ని కూడా ఆశ్రమంలో చేర్పించడానికి. చూడండి ఎలా మాట్లాడుతుందో, ఆ ముసలిదాని గారాబం వల్ల ఇలా మాట్లాడుతుంది. అమ్మా, నువ్వు కొంచెం ఆగమ్మా. అమ్మా, ఇందాక పాచిపోయిన ఉప్మా నాన్నమ్మకు పెట్టావే, అది నాన్నకు ఇవ్వచ్చు కదా, లేకపోతే నువ్వు తినచ్చు కదా, లేకపోతే నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నాన్నమ్మ అంటే ఎంత కోపం? అయినా నీ తెలివి ఏమైంది నాన్న? నీవు నాకు చిన్నప్పుడు చాలా బాగా చూసుకున్నావు కదా, నాన్నమ్మ కూడా నీకు బాగా చూసుకుంది కదా, ఆ మాత్రం అర్థం కాలేదా? అయినా మీకంటే నాన్నమ్మే నన్ను బాగా చూసుకుంటుంది.
రోజు కథలు చెప్తుంది, పాటలు పాడుతుంది, నాతో ఆడుకుంటుంది. మీరేమో పని ఉంది అని అంటారు. అందుకే నాన్నమ్మ వెళ్ళిపోతే నాతో ఎవరు ఆడుకుంటారు? అందుకే నాన్నమ్మతో పాటు నన్ను కూడా పంపించండి. అప్పుడే మీరిద్దరే హ్యాపీగా ఉండండి. అంత పెద్ద పెద్ద మాటలని మమ్మల్ని బాధ పెట్టకు తల్లి. మరి నాన్నమ్మ బాధపడదా అమ్మా? మా తప్పు తెలుసుకున్నాను తల్లి, మమ్మల్ని క్షమించు తల్లి. నన్ను కాదు, నాన్నమ్మ దగ్గరకు వెళ్ళి కాళ్ళపై పడి క్షమించాలని అడగండి. అమ్మా మమ్మల్ని క్షమించు. నన్ను క్షమించు అత్తయ్య, నీ విలువ తెలుసుకోలేకపోయాం. వెరీ గుడ్. ఇంకా లేవండి, ఎందుకంటే మా ముసలిది బంగారు కొండ.